సో దేవుని బిడ్డలారా, విత్తనం భూమిలోకి వెళ్ళి మరణించింది. ఆల్రెడీ క్రీస్తు భూమిలోకి వెళ్ళి ఏమయ్యాడు? మరణించాడు. మరణించి మరల సజీవముగా మొలకెత్తాడు. అదే విధంగా ఇప్పుడు నువ్వు విత్తనం ఎక్కడ విత్తావు? నేనైతే క్రీస్తులో విత్తా. మీరు ఎక్కడ విత్తారు? మరి భూమిలో అన్నారండి. హల్లెలూయా. సి, ఇప్పుడు ఎగ్జాంపుల్, ఈ నేల గుర్తుపెట్టుకోండి, ఈ నేలలోకి క్రీస్తు అనే విత్తనం వెళ్ళిపోయి అది మరణించింది. మరణించి నిత్య జీవముగా పైకి వచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే సపరేట్గా ఇంకొక చోటకి తీసుకెళ్ళి వేరే విత్తనం వేయట్లా. నేనేం చేస్తున్నా తెలుసా? ఆ క్రీస్తులోనే విత్తనం విత్తాను నేను. ఇప్పుడు నా విత్తనం ఏమైంది? నీ విత్తనం కూడా మరణించాలా? ఆల్రెడీ ఆయన మరణించాడు కదా. ఇప్పుడు క్రీస్తులో విత్తినప్పుడు నీకు తెలియని రీతి అదే అక్కడ రాయబడింది, వానికి తెలియని రీతిగా. ఇప్పుడు ఇస్సాకు అక్కడ విత్తనం విత్తాడు. హల్లెలూయా. విత్తాడా? విత్తనం విత్తి ఏమైనా చేశాడా? ఆ గింజను తెచ్చి మంచిగా భూతద్దాలు పెట్టుకొని రీసెర్చ్లు చేశాడా? ల్యాబొరేటరీకి పోయి ఏమీ చేయలా. ఏం చేస్తున్నాడు? పడుకుంటున్నాడు, మేల్కుంటున్నాడు, పడుకుంటున్నాడు, మేల్కుంటున్నాడు. వానికి తెలియని రీతి. ఆమేన్. ఆ తెలియని రీతి ఏంటంటే విత్తనం మన డ్యూటీ, మరి మొలకెత్తటం అది దేవుని డ్యూటీ. అది హల్లెలూయా. సి, ఇక్కడ నువ్వు గమనించాల్సింది ఏంటంటే, నేను విత్తనం విత్తా, కరెక్టే, ఆ విత్తనం మొలకెత్తి పైకి వస్తుంది. కానీ ఇక్కడ నువ్వు చేయాల్సింది ఒకటి ఉంది. నువ్వు ఏదైతే విత్తనం విత్తావో అక్కడ నీకేమవ్వాలి తెలుసా? నీ ఎక్స్పెక్టేషన్ బిల్డ్ చేయాలి. నీ అంచనాలు, నీ ఆశలు, నీ ఎదురు చూపులు అక్కడ బిల్డ్ చేయాలా. మొదటిగా నీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, నేను విత్తనము విత్తింది ఎక్కడ? లోకములోనో శరీరంలో కాదు. నేను విత్తనం విత్తింది క్రీస్తులో. హల్లెలూయా. నేను విత్తనము క్రీస్తులో విత్తాను కాబట్టి ఆ క్రీస్తు నిత్య జీవం అనే పంటని ఇస్తాడు. కాబట్టి ఈ పంటని నేను ఇప్పుడే కొయ్యను, నా తరతరాలు కోస్తాయి. నువ్వు విత్తిన విత్తనం శరీరంలో కాదమ్మా. నువ్వు విత్తిన విత్తనము నేలలో కాదు, నువ్వు విత్తిన విత్తనం క్రీస్తులో. ఎందుకంటే అది నిత్య జీవం అనే పంటనిస్తుంది కాబట్టి నువ్వు కూడా నిత్యము కోయగలుగుతావు. ఆమేన్. నీ జనరేషన్స్ కోయగలుగుతాయి. హల్లెలూయా. అంటే మన విశ్వాసంలో చూడాల ఆ విత్తనాన్ని ఆ కోతని కోయటము మనం చూడాల. మొదట విత్తనం విత్తేటప్పుడే నీకు ఒక అనుమానం అనే విత్తనాన్ని విత్తుతున్నావు పక్కన. ఏమని? అమ్మో, ఎంత పెట్టాను, వస్తుందో రాదో, ఏమైద్దో, ఏమైద్ది? నువ్వు అనుకున్నదే అయిద్ది. ఏమైద్ది? నువ్వేమనుకున్నావు? రాదో అని అన్నావా లేదా? మరి వస్తే ఫీల్ అవ్వు.